హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ చూసొచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ అనమాట ఒక ముక్కలో చెప్పాలంటే. అండ్ సినిమా గురించి చెప్పే ముందు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఆయన ఈ ఏజ్లో కూడా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి అన్నమాట. ఒక సీన్లో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉంటారు. ఇంత ఎక్స్ప్రెషన్స్ అయినా అంటే మనం ఏదో అంటే ఈయన ఎక్కువ ఏజ్ ఉంది అన్నట్టు ఫీల్ ఉండదు అనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసేస్తూ ఉంటారు. అండ్ డ్యాన్స్లో ఆయన గ్రేస్ అండ్ ఫైట్లో ఆయన చూపించే గ్రేస్ అస్సలు సూపర్ అంటే సూపర్ అనమాట. ఊరకనే ఎవరు మెగాస్టార్ అనిపించింది. అండ్ ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే ఇప్పుడు పాజిటివ్స్ చూద్దాం, నెగిటివ్స్ చూద్దాం. సినిమానే ఒక పాజిటివ్ అనమాట. ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది మొత్తం. నెగిటివ్స్ అనేది ఏది ఉండదు. ఎందుకంటే చెప్తాను చూడండి, ఏదైనా సినిమాలో నెగిటివ్లు వెతకాలంటే ఎక్కడ వెతుకుతాం? అయితే స్క్రీన్ ప్లే బాగుండదు, లేదా బీజిఎం సరిగ్గా ఉండదు, లేదా ఆడియోస్ ఉంటాయి, మన సాంగ్స్ సరిగ్గా ఉండవు, ఇలా లేదా ఫైట్ సీన్స్ ఉండవు, విఎఫ్ఎక్స్ ఉండవు, అలా అనమాట. అలా అనుకుంటాం. కానీ ఈ మూవీలో మొత్తం అన్నీ బాగుంటాయి. అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా సరదాగా గడిచిపోయింది అనిపిస్తుంది అనమాట సినిమా. అంత బాగుంటుంది. అనిల్ రావుపూడి గారి గురించి ఒక మాట చెప్పుకుందాం. ఆయన అంటే సినిమా రొటీన్గా ఉంటాయి, అంటే కథలు మామూలుగా ఉంటాయి, ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి అనుకోవచ్చు. కానీ కథలు కూడా భలే తీసుకొస్తారు, అందరూ నవ్వుకునేటట్టు. అంటే సినిమా భలే అయిపోయిందిరా, భలే ఉందిరా సినిమా అనుకునేటట్టు చేస్తారనమాట. నేను చూసిన థియేటర్లో అయితే అసలు క్లాప్స్ కొట్టారు జనాలు కొన్నిసార్లు అయితే. అంటే పెద్దోళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. అసలు నిజం అంత బాగుంటుంది సినిమా. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఆ టైమింగ్ కానీ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అంటే పిల్లలు ఉంటారు, ఆ పిల్లలతో ఎమోషన్స్ ఉంటాయి, అవి క్యారీ చేసే విధానం కూడా చాలా బాగుంటాయి. అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ వస్తుంది, అందులో కూడా కామెడీ ఉంటుంది అనమాట. అలా తీసుకెళ్లారు, చాలా బాగుంది. అండ్ సాంగ్స్ ఆల్రెడీ అందరూ వినే ఉంటారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి డ్యాన్స్ అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఆ గ్రేసే వేరు. అండ్ బీజిఎం వచ్చేస్తే చాలా బాగా అందించారు కొన్ని సీన్స్కి. చాలా అంటే చాలా బాగా అందించారు. ఆ సాంగ్స్కి అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అండ్ ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. మరి ఓవర్గా పెట్టలేదు, అటు తీసేసి పెట్టలేదు. చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని. అండ్ లాస్ట్లో వెంకీ మామ ఎంట్రీ కూడా ఉంటుంది. నేనేమనుకున్నానంటే నార్మల్గా వెంకటేష్ గారిది ఏదన్నా గెస్ట్ అపియరెన్స్లో వస్తుందేమో, ఏదన్నా ఫైట్ లేదా అలా అనుకున్నాం. కానీ ఆయనది కూడా సెకండ్ హాఫ్లో చాలా రోల్ ఉంటుంది అనమాట. చాలా బాగా తీశారు సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. అండ్ నేను వెళ్ళిన థియేటర్లో అయితే చాలామంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. అండ్ మీరు కూడా ఎవరైనా హస్బెండ్ వైఫ్ పిల్లలు ఉంటే ఖచ్చితంగా మూవీ కలిసి వాచ్ చేయండి. పిల్లల్ని కూడా ఖచ్చితంగా థియేటర్కి తీసుకెళ్ళండి, వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల క్యారెక్టర్లు కూడా ఉంటాయి అనమాట. కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లో కనెక్ట్ అవుతారు, అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు స్కూల్లో వాళ్ళు నేర్చుకునేది వేరు, ఇలా సినిమాల్లో కూడా కొన్ని మంచి నేర్చుకోవచ్చు. వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళండి, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ అనిల్ రావుపూడి గారు అయితే ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కొట్టేశారు, అదైతే పక్కా. సినిమాలో ఒక్క నెగిటివ్ పాయింట్ అనేది మాత్రం ఉండదు. నవ్వుకుంటారు, మీరు నవ్వుకుంటానే ఉంటారు ప్రతి సీన్ లాస్ట్ వరకు. అండ్ డ్యాన్స్కి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఫైట్స్కి ఎంజాయ్ చేస్తారు. అండ్ కొన్ని షార్ట్స్ చెప్పాలి. వెంకటేష్ గారిని చిరంజీవి గారిని ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి అనమాట, భలే చూపించారు ఆ షార్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ చేయండి. కామెంట్స్ అసలు రావట్లేదు, కామెంట్స్ చేయండి అండ్ లైక్స్ కూడా చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చెప్పా కదా, పిల్లల్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది సినిమా. ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. అంతే అంతే సింపుల్గా చెప్పేయచ్చు. అంతే, సినిమా చూసిన వాళ్ళందరూ ఇదే అంటారు. ఫుల్గా నవ్వుకుని బయటకు వస్తారు, సాటిస్ఫైగా బయటకు వస్తారనమాట. ఇదైతే నేను కూడా గ్యారెంటీ ఇవ్వగలను, ఎందుకంటే నాకు కూడా అంత బాగా నచ్చింది సినిమా తీయడం బాగా తీశారు. మీకు బోర్ అనేది కొట్టదు ఎక్కడ. ప్రతి సీన్లోనూ ఏదో కామెడీ వస్తుంది. అండ్ ప్రతి సీను అంటే వేరే అనిల్ రావుపూడి గారిది పాత సినిమాల్లో చూసి ఇలా ఉంది అంటే ఇలాంటి సీన్లే రిపీట్ అయినాయి అనేది కూడా రాదు. కామెడీగా అలా జరుగుతూ వెళ్ళిపోయింది అనమాట. సో ఎలాగో హాలిడేస్ ఇస్తారు, పిల్లలకు హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడండి. అండ్ సింగిల్స్ కూడా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది చెప్తానమాట, కొన్ని రియల్ క్యారెక్టర్స్ అంటే మన సమాజంలో సొసైటీలో జరిగే హస్బెండ్ వైఫ్
మధ్యలో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ని తీసుకుని సినిమాలో యాడ్ చేశారనమాట. చాలా అంటే చాలా నచ్చుతుంది. హస్బెండ్ వైఫ్ వెళ్ళి చూడండి, ఇంకా బాగా నచ్చుతుంది అది. అండ్ అంటే రియల్ టైమ్ సొసైటీలో ఏదైతే ఫేస్ చేస్తారో అవి యాడ్ చేశారు, అండ్ అందులోంచి కామెడీ జనరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా అంటే ఆ కామెడీ కూడా చాలా బాగా నచ్చుతుంది మన అందరికీ. అవును కదా, ఇది నిజంగా కదా, మన లైఫ్లో ఇలా కూడా జరుగుతాయి కదా అనేది ఉంటుంది. అండ్ పిల్లలు కూడా అంతే, పిల్లల లైఫ్లో కూడా కొన్ని అవును కదా ఇలా చేస్తాం కదా అనేది అనిపిస్తుంది అనమాట మీకు కూడా. సో ఫైనల్గా సినిమా గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. అండ్ ఈరోజైతే హౌస్ ఫుల్ అయిపోయింది మొత్తం, నేను వెళ్ళిందైతే. అండ్ ఈవినింగ్ కూడా చూశాను, మా వాళ్ళు వెళ్తున్నారు, అది కూడా హౌస్ఫుల్ అయింది. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇందువదన కుందరదన మందగమన మందవచన వావ్, సినిమా అంతే అనమాట, వావ్. ఓకే ఫ్రెండ్స్, అందరూ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సినిమా అయితే సూపర్ ఉంది. ఇది నా ఒపీనియన్. బాయ్. ఒకటి మర్చిపోయా, లైక్ చేసి వీడియో నచ్చితే మీ కామెంట్స్ కూడా పెట్టండి సినిమా ఎలా ఉందా అనేది. అండ్ ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా చూడాలి అనుకుంటే ఒక 2-3 వీడియోలు చూస్తారు. ఇప్పుడు నేను చేసింది చూస్తారు, ఇంకొకరు చేసింది ఓకే మంచి టాక్ ఉంది అంటే చూడడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అది అందుకని కామెంట్స్ కూడా పెట్టండి, బాగుందా బాగాలేదా జస్ట్ అవి పెట్టండి. అండ్ లైక్ చేయండి వీడియోని. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన నుంచి ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. అండ్ అలాగే నేను వేరే మూవీస్ కూడా చేస్తానన్నమాట, అంటే చెప్తా ఉంటాను కొన్ని సస్పెన్స్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ, లేదా ఏదైనా చూడొచ్చు మంచి మూవీస్ ఇలా చూడొచ్చు అనేవి పెడతా ఉంటాను, అవి కూడా చూస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అంతే ఫ్రెండ్స్, బాయ్.